ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనం. ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. నా ప్రియ సహోదర సహోదరులారా, దేవుడి రోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆయన మీకోసము, లోక పాపముల కోసము, నా కోసము, మనందరి పాపములను మోసుకొని పోయి గొర్రె పిల్లగా ఆయన రక్తాన్ని చిందించినాడు. ఇది నా రక్తము అని దేవుడు సెలవిస్తూ, దేవుని వాగ్దానం సెలవిస్తూ ఉన్నది. మన పాప క్షమాపణ నిమిత్తము దేవుడు మన కొరకు రక్తంను చిందించాడు. అది నిబంధన రక్తం అని దేవుని వాక్కు సెలవిస్తుంది. కాబట్టి ఆయన చిందించిన రక్తమును బట్టి మనకు విమోచన కలగాలంటే మనము ఆయన సిలువను ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సన్నిధిలో మనము ఎల్లప్పుడూ ఆయన కొరకు జీవితాంతం జీవించేవారుగా జీవించాలి. దేవుని వాక్కు సెలవిస్తున్న విధంగా మనందరి పాపముల నిమిత్తము ఆయన రిక్తునిగా మార్చబడ్డాడు. కాబట్టి ఈ నిబంధన రక్తమును జ్ఞాపకం చేసుకొని ప్రతిరోజు కూడా మన దినచర్యలో కావచ్చు, మన ప్రతి విషయంలో కూడా మనం దేవుని సన్నిధిలో ఆయన కొరకు జీవించాలన్న దృక్పథము కలిగి ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని బట్టి మనం తప్పక ముందుకు సాగుదుముగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, ఇది నా రక్తము అని నీ వాక్కు సెలవిచ్చిన విధంగా, అవును ప్రభు, మీరు చిందించిన రక్తము మా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించిన ఈ రక్తమును బట్టి నీకు వందనాలు. ఈ నిబంధన రక్తము ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కని స్తోత్రమేస పాపము నుండి విడిపించునుగాక, రోగముల నుండి విడిపించునుగాక, దరిద్రత నుండి విడిపించునుగాక, నీ రక్షణలోనికి వారిని నడిపించునుగాక. నీ రక్తము చేత ప్రతి పాపములను కడిగి ప్రతి ఒక్కరిని శుద్ధులుగా చేసి నీ సన్నిధిలో వారి పాపముల నుండి వారు తొలగించబడి వారి పాపములను విడిచిపెట్టి నీ రక్తంలో కడగబడి ఈ సోపు కంటే తెల్లగా వారిని మార్చమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.